అప్డేట్ చూద్దాం. తెలంగాణలో రేపటి నుంచి 10వ విడత రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. 10వ విడత రైతు బంధుకు ప్రభుత్వం 7,676 కోట్ల 61 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 1,53,53,000 ఎకరాలకు యాసంగి రైతు బంధు సాయం అందనుంది. 70,54,000 మంది రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి విడతల వారీగా నగదు జమ కానుంది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు 7,434 కోట్ల 67 లక్షల రైతు బంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లకి కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని మహిళా మోర్చా నేతలు పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను దారి మళ్లించి రైతు బీమాగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక మీద ప్రేమ ఉంటే అభివృద్ధి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రఘునందన్ రావు గారి మీద ఉన్నదని మాత్రం ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి కొచ్చా ప్రభాకర్ రెడ్డి నాకు తెలియదు. కొచ్చాను నీ ఊరోళ్ళే చెప్పారు. నువ్వు నన్ను పోటీ చేయమని అడుగుతున్నావు కదా, నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నావు కదా. నాకు చేతన అవుతుంది, నేను పోవని. నీకు చేతన అయితే నువ్వు మెదక్ ఎంపీగా 8 ఏళ్ల కొలు ఉన్నావు కదా, దుబ్బాకకి ఏం తెచ్చినావు 8 ఏళ్ల కొలే అది చెప్పు. వీరికి 100 మీటర్లు అవుతారో ఓ హోటల్ ఓపెన్ చేసేందుకు వచ్చి హరీష్ అన్న మాకు సిద్దిపేటలో పప్పు కావాలని అడుగుతున్నావు అన్నావు. ఇక ఇది నీ తెలివితేటలు. నీకు పప్పు కావాలి, నీకు హైదరాబాద్ కల్చర్ కావాలి, నీకు రైతుల గురించి తెలియదు, బస్ స్టాండ్ల గురించి తెలియదు. దుబ్బాక బస్ స్టాండ్ కి 4 కోట్లు వస్తే సిద్దిపేట బస్ స్టాండ్ కానీ 10 కోట్లు ఎత్తుకుపోయిండు. ఇది మాట్లాడు, నీకు దమ్ముంటే. దుబ్బాక కావాల్సిన పైసల గురించి మాట్లాడు. గత ప్రభుత్వాలు ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నేను కిరాయికున్న ఇల్లు కూడా గిట్లే ఉంటది. చుట్టూ రోడ్లు, చెట్లు, కాంపౌండ్ వాళ్ళు, హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఇవాళ దిగ్వాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు అంటే 40,000 రూపాయలు 60,000 రూపాయల స్కీమ్ ఉంటుండే. ఆ 60,000 రూపాయలు 4 సార్లు ఇద్దరు. అప్పుడు 15,000, అప్పుడు 15,000, అప్పుడు 15,000. ఆ ఇచ్చిన 15,000కు లంచాలు ఇవ్వాలి. నేను అడుగుతున్నా, ఇవాళ మన దిగ్వాల్లో 88 ఇండ్లు ఇచ్చినాం. ఈ 88 ఇండ్లల్లా మీరెవరన్నా ₹1 లంచం ఇచ్చిందా? ₹1 మీ చేత ఖర్చు అయిందా? ఒక్క చెమట చుక్క కింద పడ్డదా? రెండో రోజు నందకుమార్ ఈడీ విచారణ ముగిసింది. 4:30 నిమిషాల పాటు నందకుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నందకుమార్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. నందకుమార్, 7 హిల్స్ మాణిక్ చంద్, గుట్కా వ్యాపారి అభిషేక్ మధ్య 7.50 కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలపై ఆరా తీశారు. నందకుమార్ ఈడీ విచారణలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పరిచయాలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు 100 కోట్ల రూపాయల వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 క్రాష్ చేయాలని, ఈసీఐఆర్ 48/2022లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడీ పాల్పడింది అన్నారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు రోహిత్ రెడ్డి. ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో నమోదైన ఎఫ్ఐఆర్ల నుంచి ఈడీ నోటీసుల దాకా అన్ని పత్రాలను పిటిషన్తో జత చేశారు రోహిత్ రెడ్డి. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాలు ఆడడం, కొత్త కథలు చెప్పడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని మొట్టికాయలు వేసిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నిర్మాతగా కేసీఆర్ తెరకెక్కించిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాను
విడుదల చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడడం, కొత్త కథలు చెప్పడం, కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టిఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారింది. కుట్రలు కల్వకుంట్ల కుటుంబానికి వెన్నెతో పెట్టినటువంటి విద్య. రాష్ట్రంలో అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని మొట్టకాలు పెట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, కొత్త యాక్టర్స్ తో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా ఇదే నేపథ్యంలో రూపకల్పన చేసి విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్కామ్లోని స్వామీజీతో సంబంధం లేదన్న వాళ్లు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. కుట్ర కేసు తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకేనా కిషన్ రెడ్డి సంబరపడేది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలపై నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని సవాల్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ విచారణ ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 30న హాజరు కావాలని సునీల్ కానుగోలు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి నోటీస్ కాపీని అందుకున్నట్లు సంతకం పెట్టారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్లను కించపరుస్తూ పోస్టులు పెట్టారని సునీల్ కానుగోలుతో పాటు ఆయన బృందం మీద ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కానుగోలుతో పాటు ఆయన టీంకు చెందిన 3 సభ్యులకు సైబర్ క్రైమ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు, ఆయన టీం మీద కేసు నమోదైంది. ఇటీవలే ఈ కేసు దర్యాప్తులో భాగంగా సునీల్ కనుగోలుకు సంబంధించిన ఆఫీసులో పోలీసులు సోదాలు జరిపారు. హార్డ్ డిస్క్లతో పాటు ఇతర సమాచారాన్ని సీజ్ చేశారు. ఈ నెల 31తో అంటే మరో 4 రోజుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డీఓటీపీకి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పంపించలేదు. ఇన్ఛార్జ్ డీజీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు డీజీపీ పోస్టుకు పోటీ పడుతుండగా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేసిన అంజనీ కుమార్ కు ఈసారి కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలోనే తెలంగాణకు పూర్తి స్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. డీజీపీ రేస్ లో అంజనీ కుమార్, రవి గుప్తా, జితేందర్ ముందంజలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ సందర్శించారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ శాసనసభ నిర్వహణ పనితీరుపై పంజాబ్ స్పీకర్ కు పోచారం వివరించారు. సభ నిర్వహణ అత్యుత్తమంగా ఉందని, ప్రజా సమస్యలపై చర్చలు అర్థవంతంగా జరుగుతున్నాయని వివరించారు. శాసనసభ సమావేశాల నిర్వహణ పద్ధతులపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పంజాబ్ బృందానికి స్పీకర్ పోచారం వివరించారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా అద్భుతాలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా పేరు సంపాదించారని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కాపునాడు సమావేశాలపై స్పందించారు. రాష్ట్రానికి కాపు వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం తప్పేం కాదు అన్నారు. అయితే సమాజాన్ని నడిపించే వ్యక్తి వచ్చినప్పుడు రాష్ట్రానికి కాపు నేత సీఎం కావచ్చన్నారు. విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని ఫైర్ అయ్యారు. సోము వీర్రాజు, జీవీఎల్ మాట్లాడాల్సింది ఢిల్లీలో అని చురకలంటించారు. పంపిన తీర్మానం పార్లమెంట్లో పెట్టి ఆమోదించమని చెప్పాలని డిమాండ్ చేశారు. హరిరామ జోగయ్య దీక్షను స్వాగతిస్తున్నామన్న పేర్ని నాని, పవన్ కళ్యాణ్ సీఎం పదవి తనకు వద్దు మొర్రో అంటున్నారని సెటైర్లు వేశారు. ఎవరున్నారు ముఖ్యమంత్రి క్లైమేట్? పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాకు వద్దు మొర్రో అంటే మీరు అడుగుతారు, నాకు అర్థం కాదు. మీరు విలేకరుగా ఉన్నారుగా, మీరు కాపులే కానీ విలేకరుగా మీరు పార్టీ పెట్టండి. పార్టీ పెట్టి క్లెయిమ్ తప్పే. ఇప్పుడు కాపులకి ముఖ్యమంత్రి అవటం తప్పు కాదు, అత్యాశ కాదు. కానీ కేవలం ఒక కాపు కులాన్ని మాత్రమే ప్రేరేపించగలిగేటువంటి నాయకుడు వల్ల అది అవుతుందా? సమాజాన్ని ప్రేరేపించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక కాపు కులం నుంచి ఎవరన్నా ఒక మంచి నాయకుడు తయారైతే ఖచ్చితంగా తప్పేం కాదు. అది ఎవరైనా స్వాగతించవచ్చు, తప్పే ఉంది.
టీడీపీ హయాంలో కాపులకు 5% రిజర్వేషన్ల అమలు కోసం చేసిన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కాపు సంఘ నేత మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వ సమాధానం కోసం డిసెంబర్ నెలాఖరు వరకు వేచి చూస్తామని, లేని పక్షంలో జనవరి 2వ తేదీ నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని జోగయ్య ప్రకటించారు. తాను చచ్చైనా కాపులకు రిజర్వేషన్ సాధించి తీరుతానని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రోజుల్లో కాపులకి ఆ 10%లో 5% కలిగిస్తూ శాసనసభ ముందు బిల్లు ప్రవేశపెట్టారు. మాకు రిజర్వేషన్స్ అనేటువంటిది మా హక్కు కాబట్టి శాసనసభ చేసినటువంటి తీర్మానం ప్రకారంగా మాకు ఆ 10%లో 5% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. నేను మంత్రి కేటీఆర్ ది నోరా తాటిమట్ట అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఓ డిబేట్ లో బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన సోము వీర్రాజు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మీద చర్చకు సిద్దమన్నారు. కుటుంబ పార్టీల పాలనలో తెలుగు రాష్ట్రాల్లో అబద్దాలు రాజ్యమేలుతున్నాయని సోము వీర్రాజు మండిపడ్డారు. ఆయన కేటీఆర్ మాట్లాడుతూ అంటున్నాడు, మాట్లాడడానికి ఒకటే ఉంటుందట, హైదరాబాద్ లో పార్టీ ఉంటుంది, తొరకోడు పార్టీ, దాన్నే మాట్లాడతారంటే ఇంకో మాట మాట్లాడగలుగుతారా వీళ్ళు? ఆడు నోరా తాడిపట్టా అని అడుగుతున్నా. ఎన్ని అభివృద్ధి చేస్తుంటే హైదరాబాద్ గాని ఇక్కడ గాని మేము వాళ్ళు వింటా ఉంటారు టీవీలో. కాదండి ఇవన్నీ చేశారు కదా అని ఇంకోళ్ళతో ఉంటే వాయించి పాడేస్తాం. నాతో కూర్చోబెడితే కేటీఆర్ ని, ఈ బయట మాట్లాడే వాళ్ళందరినీ నాతో కూర్చోబెడితే ఇలాంటి సాక్ష్యాలతో వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వీళ్ళ యొక్క అబద్ధాలన్నింటినీ కూడా ఒక చిట్టు కాగితాన్ని కాల్చినట్లుగా కాల్చేయడానికి అవకాశాలు భారతీయ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ లో పర్యటించిన రాష్ట్రపతి కేశవ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజం నుంచి పిల్లలు విలువలు నేర్చుకుంటారన్నారు. శాంతి భద్రతలతోనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రపతి అన్నారు. మరోవైపు ఐపీఎస్ ట్రైనీలు రాష్ట్రపతిని కలిశారు. శిక్షణ పూర్తి చేసుకుంటున్న ఐపీఎస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సామాన్యుణ్ణి మీ సొంత వారిగా భావించి సరైన న్యాయం చేయాలి అన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళలకు భద్రత, భరోసా కల్పించాలన్నారు. I am happy to know out of the total students, among 40% are girls. We need more of our girls to study and excel, especially in higher education institutions. When girls are given equal access to education and opportunities, they often outperform the boys. They are an incredible source of talent and potential. I am glad that celebrations of the 75th anniversary of the liberation of Hyderabad are being held as part of the Azadi Ka Amrit Mahotsav. This holds great significance for the people of this region and for the nation as a whole. It was through the intervention of పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. అర్హులైనప్పటికీ లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ 590,91 రూపాయలను బట్టనొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. పెన్షన్లపై ప్రతి 6 నెలలకు ఓసారి ఆడిట్ జరగాలన్నారు. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. బహుశా దేశ చరిత్రలో కూడా బహుశా ఈ మాదిరిగా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని చెప్పి తపనపడి తాపత్రయపడి జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అబాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది? ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది? అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు, రాకూడదు. ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన ఆర్థిక సహకారంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు 3 రాజధానుల అంశంపై కేంద్ర సహకారానికి సంబంధించి చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఇప్పటికే విభజన అంశాలపై అధికారుల చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఆస్తులకు సంబంధించి పిటిషన్ వేయడంతో ఈ అంశాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది బడ్జెట్ ఉండడంతో ఏపీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించనున్నారు సీఎం జగన్. కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. కాంగ్రెస్ తెలుగు నేతలకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్ చోడకర్ ను నియమించింది. ఇక పుదుచ్చేరి పరిశీలకుడిగా విహెచ్, మహారాష్ట్ర పరిశీలకుడిగా పల్లం రాజు, గోవా పరిశీలకుడిగా శైల్జనాథ్ ను ఏఐసీసీ నియమించింది. మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిలుకూరుపేట మండలం మురికిపూడికి చెందిన అసైన్డ్ భూములపై రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు గ్రనైట్ ద్రవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంత్రితో పాటు అవినాష్ రెడ్డి, మామ ప్రతాప్ రెడ్డి, ఎంఆర్ఓ, ఎస్ఐసీఏలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లీజ్ నిర్ణయాలు కోర్టు తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల కోర్సులు అభ్యసించేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా అందుబాటులోకి వచ్చాయి. జిల్లాకు మెడికల్ కళాశాల వస్తే వైద్య విద్యను అభ్యసించే వారికి సీట్లు రావడం మరింత సులభం కానుంది. అటు అనుబంధ కోర్సులు కూడా చదువుకునే అవకాశం రావడంతో అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన తరువాత 3 రోజులకే అరెస్టు చేశారని హీరా గోల్డ్ అధినేత్రి నౌహిరా షేక్ ఆరోపించారు. తాను రాజకీయ పార్టీ పెడితే తమకు నష్టం జరుగుతుందని మజ్లిస్ పార్టీ భావించిందన్నారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, కస్టమర్లు అందరికీ డబుల్ డిపాజిట్ చేస్తామని తెలిపారు. 5,000 కోట్లు సేకరించారనేది అవాస్తవమన్న నౌహిరా సీసీఎస్ తన దర్యాప్తులో కేవలం 13 లక్షలకు మాత్రమే ఆధారాలు చూపారని చెప్పుకొచ్చారు. హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నౌహిరా షేక్. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలపై 300 కోట్లకు పైగా ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే 78 కోట్ల 63 లక్షల స్థిరాస్తిని ఈడీ అటాచ్ చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల రూపంలో హీరా గోల్డ్ నగదు సేకరించిన నగదును నిర్మాణ రంగ సంస్థలకు బదిలీ చేసినట్టు ఆరోపణలొచ్చాయి. గతంలో సీసీఎస్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఛాలెంజ్ చేశారని నౌహిరా షేక్ తెలిపారు. సుప్రీంకోర్టులో సైతం తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఈడీ తనను కొన్ని డాక్యుమెంట్లు అడిగిందని, వాటిని ఇవ్వడానికి ఈడీకి వచ్చానని నౌహిరా షేక్ తెలిపారు. ईडी मामूल से ईडी का हमारा चल रहा है ना, तो ईडी के कुछ डॉक्यूमेंट सबमिट करना था, तो ईडी के डॉक्यूमेंट सबमिट करने के लिए सुप्रीम कोर्ट के डॉक्यूमेंट्स है, वो डॉक्यूमेंट्स आर्डर्स है, तो हमको रिक्वायरमेंट है तो वो डॉक्यूमेंट्स लेके हम आए हैं सबमिट करने के लिए। नहीं प्रॉपर्टीज के नहीं, प्रॉपर्टीज के तो टोटल सुप्रीम कोर्ट ने कह दिया है कि 87 प्रॉपर्टीज आप सेल कर सकते हैं क्लेम को सेटलमेंट करने के लिए। और ఆయుధాల గ్యాంగ్ ను రాయదుర్గం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 6 నిందితులకు 14 రోజుల కోర్టు రిమాండ్ విధించింది. 18 ఇంపోర్టెడ్ రివాల్వర్లు, 95 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఏపీ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు ముఠా తుపాకులు సరఫరా చేస్తుంది. అత్యాధునిక ఆయుధాల విక్రయంతో పాటు డ్రగ్స్ ను కూడా ముఠా విక్రయిస్తోంది. నిందితులపై కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం ఎస్పీ ఫకీరప్పను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. ఒక పెద్ద ఆర్మ్స్ ర్యాకెట్ ని బస్ చేశారు. దీంట్లో అఫెండర్స్ వచ్చేసి 4 కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళపైన ఇంతకు ముందు కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్ లోను, ఫేక్ కరెన్సీ రాకెట్ కేసెస్ లోను వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భం ఉంది. ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ అనే 4 బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 12 వెపన్స్, ఇక్కడ చూపించిన 12 చైనాలో కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తుండగా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సన్నద్దమవుతోంది. అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించింది.
పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మాక్ డ్రిల్ ను పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆక్సిజన్, బెడ్లు, పీపీఈ కిట్లు, కోవిడ్ ఔషధాల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మాక్ డ్రిల్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కోవిడ్ సన్నద్దతను పరిశీలించారు. మరోవైపు ఐఎంఏ ప్రతినిధులు వైద్య నిపుణులతో సమావేశమయ్యారు. కోవిడ్ ను అడ్డుకోవడం ఎంత ముఖ్యమో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడం కూడా అంతే ప్రధానమని అభిప్రాయపడ్డారు. రెండో బూస్టర్ డోస్ ను పరిగణలోకి తీసుకోవాలని, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి అందించేలా చూడాలని నిపుణులు సూచించారు. ताकि हमारी सारी हॉस्पिटल कोविड केस देश में बढ़े तो संपूर्ण तरीके से तैयार रहे, ताकि देश के नागरिकों को दिक्कत ना रहे और उसको अच्छी तरह से ट्रीटमेंट मिल सके। आज सफदरजंग अस्पताल में मैंने प्रत्यक्ष आके కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై మహాప్రభుత్వం కీలక తీర్మానం చేసింది. 865 గ్రాములు మహారాష్ట్రలో కలపాలి అంటూ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. బెళగావి, నిపని, కార్వార్, బీదర్ ప్రాంతాలు మహారాష్ట్రకు ఇచ్చేయాలనే తీర్మానానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సరిహద్దు గ్రామాల వివాదం మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఎన్నో ఏళ్లుగా నానుతోంది. దీనిపై ఇటీవల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మహారాష్ట్ర మంత్రులు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తామని ప్రకటించడంతో మహారాష్ట్ర నంబర్తో ఉన్న వాహనాలపైన ఇటీవల కన్నడిగులు దాడులు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రెండు రాష్ట్రాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కర్ణాటక కాంగ్రెస్ తెలిపింది. Central government, there is a BJP government. State government, there is a BJP government. There in Maharashtra, there is a BJP government. It is at the time of election they are provoking. There is no need, not even a single village of Karnataka can be given to them. We don't want their language. We know how to protect our people who all are in, though they are Maharashtrians. Earlier, Maratha speaking, they all are Kannadigas. They love Kannadigas. They want to be in peace. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపాయి. రాహుల్ ను రాముడితో పోల్చడంపై బీజేపీ భగ్గుమంది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని దేవుడితో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఖుర్షీద్ తాను దేవుడితో పోల్చలేదని, మంచి కోసం ఆయన మార్గంలో పయనిస్తున్నాడని మాత్రమే చెప్పారని వివరణ ఇచ్చారు. तो हम तो ये मानते हैं कि वो रियली ये मान के चलिए कि वो सुपर ह्यूमन है। अभी क्योंकि वो नहीं आ रहे हैं तो उनके नाम पर ऐसा है आप तो जानते हैं भगवान राम की खड़ाव बहुत दूर तक जाती है, तो कभी कभी खड़ाव लेकर भी चलना पड़ता है। हमेशा भगवान राम नहीं पहुंच पाते हैं तो खड़ाव लेकर चलना पड़ता है। तो भरत उनकी खड़ाव लेके चलते हैं, तो खड़ाव लेकर हम उत्तर प्रदेश में चले हैं। उत्तर प्रदेश में खड़ाव पहुंच गई है तो राम जी भी पहुंचेंगे, ये हमारा विश्वास है। चाटुकारिता की पराकाष्ठा हम सबके आराध्य मर्यादा पुरुषोत्तम भगवान राम से एक व्यक्ति की तुलना करना जो भ्रष्टाचार के आरोप पे बेल पाकर बाहर है, ये अपने आप में दर्शाता है कि कांग्रेस पार्टी के जो लीडर हैं वो चाटुकारिता करने में कोई कमी नहीं रखेंगे। और एक बात मैं और कहूंगा, भारतीय जनता पार्टी की विचारधारा की जीत बिल्कुल स्पष्ट दिखाई दे रही है। ये वही कांग्रेस है जो कहती थी भगवान राम काल्पनिक है। भगवान से तुलना ना हो सकती है ना मैं कर सकता हूँ, लेकिन भगवान की राह पे चलने के लिए मैं जरूर कह सकता हूँ कि जो भगवान की राह पे चलता है, जो भगवान की राह पे चलता है उसको मैं अप्रिशिएट कर सकता हूँ। मैं हिंदू नहीं हूँ, लेकिन एक मुसलमान शायर ने कहा है कि भगवान राम इमाम हिंद है। అమెరికా, కెనడాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అడుగుల మేర మంచు దుప్పటి పేరుకుపోయింది. అమెరికాలో తీవ్ర చలిగాలులతో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. విద్యుత్ కోతలతో అమెరికన్లు అల్లాడుతున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన మంచుతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. మంచు కారణంగా పలు విమానాలను అమెరికా రద్దు చేసింది. ఇక అరిజోనాలో తుఫాన్కు తెలుగు దంపతులు మృతి చెందారు. గుంటూరు జిల్లా పాలపల్లి గ్రామానికి చెందిన దంపతులు చనిపోయారు. హరిత మృతదేహం లభ్యం కాగా నారాయణ డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు.
దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 60,927 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు గెయిన్ చేసి 18,132 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఆసియా మార్కెట్లు, చైనా స్టాక్ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్ ను క్రియేట్ చేయడంతో ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్లు అనుకూలంగా రెస్పాండ్ అయ్యాయి. చైనా కోవిడ్ రూల్స్ ను సడలించడంతో షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ గ్రీన్ ట్రెండ్ కొనసాగించి 30 పాయింట్లకు ఎగుబాకింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.